అందరికీ వందనాలు. దైవ గ్రంథంలో నుండి మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయం 19వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయము 19వ వచనం. కావున హృదయపూర్వకముగా మీ దేవుడైన యెహోవాను వెదకుటకు మీ మనస్సులను దృఢపరుచుకొని ఆయన నిబంధన మందసమును దేవునికి ప్రతిష్ఠితమైన ఉపకరణములను ఆయన నామం కొరకు కట్టబడు ఆ మందిరంలోనికి చేర్చుటకై మీరు పూనుకొని దేవుడైన యెహోవా పరిశుద్ధ స్థలమును కట్టి. కావున హృదయపూర్వకముగా మీ దేవుడైన యెహోవాను వెదకుటకు మీ మనస్సులు దృఢపరుచుకొని. హృదయపూర్వకముగా వెదకమని దేవుడు చెప్తా ఉన్నాడు. హృదయపూర్వకంగా వెదకడానికి మనస్సులు దృఢపరచుకోవాలి. ఈ పని నేను చేయాలి. మొదట మనస్సును మనం స్థిరపరచుకోకపోతే ఈ పని నేను చేయాలి అని ఏ పని మనం చేయలేము. దేవుని వెదికే విషయంలో మన హృదయాలు దృఢపరచుకోవాలి. ఎలాగ వెతకాలి? దేవుణ్ణి హృదయపూర్వకంగా వెతకాలి. వేకువజామున కానివ్వండి, మధ్యాహ్నం కానివ్వండి, సాయంత్రం కానివ్వండి, ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనలో హృదయపూర్వకముగా వెతకాలి దేవుణ్ణి. దావీదు వేకువజామున నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని అని ఆయన చెప్తూ ఉన్నాడు. వేకువనే నేను నిన్ను వెతుకుతాను అని ఆయన చెప్తా ఉన్నాడు. సరే, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కాల సమయంలో అయినా లేదు, మన జీవితంలో కష్ట సమయం అయినా, కష్టం వచ్చినప్పుడు ఇక దేవుడు గుర్తుకు వస్తాడు కదా, అప్పుడైనా లేదు, ఏదైనా దేవుని పని చేయడానికి పూనుకున్నప్పుడు, ఇక్కడ మందిరం కట్టే విషయం అక్కడ చెప్పారు. దేవుని పని ఏదైనా చేయడానికి పూనుకున్నప్పుడు హృదయపూర్వకముగా వెతికి ఆ పని చేయాలి. హృదయపూర్వకంగా మొదట దేవునిని వెతకాలి. ఇప్పుడు మీరు ఆరాధన చేస్తూ ఉన్నారు, మనం అందరం ఆరాధన చేస్తున్నాం. మీరు కానీ నేను కానివ్వండి, ఎవరు హృదయపూర్వకముగా వెతుకుతారో వారికి ఆయన కనబడతాడు, దొరుకుతాడు. మనసు ఎక్కడో ఉంటే మనం దేవుని సన్నిధానంలో ఏమి సాధించలేం. దేవుని సన్నిధానంలోనే కాదు, ఏ పనిలోనైనా హృదయపూర్వకంగా చెయ్యకపోతే విజయం మనం సాధించలేం. ఇప్పుడు దేవుణ్ణి ఎలా వెతకాలి? హృదయపూర్వకముగా దేవుణ్ణి వెతకాలి. అప్పుడు మీకు సమాధానం వస్తుంది. విలాప వాక్యాలు 2వ అధ్యాయం 18వ వచనం. విలాప వాక్యాలు 2వ అధ్యాయం 18వ వచనం. ఇర్మియా గ్రంథం పక్కన ఉంటుంది. విలాప వాక్యములు 2వ అధ్యాయం 18వ వచనం. అందరూ 682వ పేజీ.
జనులు హృదయపూర్వకముగా మొరపెట్టుదురు. ఇక్కడ వినండి, జనులు హృదయపూర్వకముగా మొరపెట్టుదురు. హృదయపూర్వకంగా ఆయన వెతకాలి. అక్కడ హృదయపూర్వకంగా మొరపెట్టుదురు అని ఎందుకు చెప్పారంటే, ఇది ఎవరికైనా దేవుడు గుర్తుకొస్తే అప్పుడు ప్రార్థన ఎలా ఉండిద్ది? కన్నీళ్లతో, పశ్చాత్తాపంతో, మనసంతా పెట్టి, అది హృదయపూర్వకంగా అంటే మనసంతా నిమగ్నం చేసుకొని ఏకాగ్రతతో మొరపెడతారన్నమాట. సరే, హృదయపూర్వకంగా దేవుని వెతకాలి, హృదయపూర్వకంగా దేవునికి మొరపెట్టుకోవాలి. పైపైన కాదు, దేవుని దగ్గర మనస్ఫూర్తిగా మొరపెట్టుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. మీరు పాపమునకు దాసులై ఉంటిరి, కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి. వినండి, హృదయపూర్వకంగా దేవునికి వెతకాలి, హృదయపూర్వకంగా దేవునికి మొరపెట్టుకోవాలి. అక్కడ వ్రాయబడి ఉంది, హృదయపూర్వకముగా లోబడిన వారై. హృదయపూర్వకంగా దేవునికి లోబడాలి. ఆపత్కాలంలో కొంతమంది దేవుని దగ్గరికి వస్తారు. అయ్యా, మా కోసం బాగా ప్రార్థన చేయి అంటారు. మీరు కూడా బాగా ప్రార్థన చేయండి అంటారు. ప్రార్థన చేస్తే నేను కానుకిస్తాను అనుకున్నాను అని అంటారు. మొన్న వారము పోయిన వారము కోండ్రుపాడు ప్రార్థనలో చాలా బాగా బాధపడుతుంది, కడుపు నొప్పితో. నేను చెప్పాను, తగ్గిద్దమ్మా, భయపడబాగా ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, తగ్గితే పలహారం పెట్టుకుంటానమ్మా అనుకున్నానయ్యా. తగ్గితే పలహారం తర్వాత సంగతి, తగ్గితే దేవునికి అంకితం అవ్వు అని నేను చెప్పాను. తగ్గితే దేవునికి అంకితం అవ్వు, ఎందుకు? దేవుడు బాగు చేశాడు కనుక. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, యేసుప్రభు వారు అయితే బాగు చేయగలుగుతాడు అని చెప్పి రావడానికి ఎలా వస్తారంటే మనస్ఫూర్తిగానే వస్తారు, హృదయపూర్వకంగానే వేడుకుంటారు, ప్రార్థన చేయండి అయ్యా అని. అప్పుడు వాళ్ళు కూడా హృదయపూర్వకంగానే మొరపెడతారు, ఈ బాధ పోవాలి ప్రభు అని. బాధ పోయిన తర్వాత, స్వస్థపరిచిన తర్వాత ఉపదేశ క్రమానికి లోబడరు. వాళ్ళు అనుకున్నది జరిగిన తర్వాత ఉపదేశ క్రమమునకు లోబడరు. రోమ 6:17 ఏమని వ్రాయబడింది? ఆ ఉపదేశ క్రమమునకు మీరు హృదయపూర్వకముగా లోబడిన వారై. అంటే ఏంటి? మనం దేవుణ్ణి అంగీకరించాలి. దేవుడు స్వస్థపరిచాడు, దేవుడు సహాయం చేస్తున్నాడు, దేవుడు అద్భుతం జరిగించాడు, దేవుడు మొర ఆలపించాడు. ఇవన్నీ దేవుడు ప్రేమ చేత మన ఎడలు చేస్తున్న కార్యాలు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఉపదేశ క్రమమునకు హృదయపూర్వకముగా లోబడాలి, హృదయపూర్వకంగా వెతకాలి, హృదయపూర్వకంగా మొరపెట్టుకోవాలి, హృదయపూర్వకంగా లోబడాలి. దేనికి లోబడాలంటే ఉపదేశ క్రమమునకు. నేను ప్రభువు దగ్గరకు రాకముందు అందరికీ ఉన్నట్లు నాకు చాలా సందేహాలు ఉండేవి. కానీ ఒక ఆయన చాలా బాధపడతా ఉంటే దారిని నడుచుకుంటూ వెళ్తూ, ప్రభువా, మరి నువ్వు గొప్ప దేవుడు కదా, వచ్చే వారం కల్లా ఆయన బాగు చేయి ప్రభువా, అప్పుడు నేను నీ సన్నిధికి వస్తానని అనుకో. అప్పుడు నేను చర్చికి వెళ్తానయ్యా, నేను ఆయన బాగు చేస్తే అది ఆయనకు తెలియదు.
రోడ్డు మీద నుండి ఆయన చూస్తూ బాగలేదు కదా, పాపం బాగుపడితే బాగుండు అనుకొని మనసులో అప్పుడు వచ్చి రాని ప్రార్థన నడుచుకుంటూ ప్రార్థన చేసుకున్నాను. వారం అయ్యేసరికి ఆయన లేచి తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? మందిరానికి రావాలి అన్నట్టు మనసు ఒప్పుకోడు. అమ్మో ఇదేం నేను బాగుపడ్డాడు, ఇప్పుడు నేను మందిరానికి వెళ్ళాలిగా, మనసు ఒప్పుకోవట్లా. వెళ్ళాల ఏముందిలే, ఆయన ఎందుకు బాగుపడ్డాడో మరలా నేను మందిరానికి వెళ్ళి ఆడికి వెళ్తాం, జనం ఏమనుకుంటారు, మతంలో దిగాడు అనుకుంటారు, అప్పుడు ఈ వాళ్ళు మనం ఏర్పడతాం, మనసులో అనుకుంటే సరిపోతుంది అనుకున్నాను. ఇక మొదలైంది నాకు ఏంటి, ఏమి చేస్తున్నా తిరుగుడు పడుతుంది, దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి. నేను అడిగినప్పుడు దేవుణ్ణి నేనే అనుకున్నాను కదా వెళ్తానని, మరి ఆ ఉపదేశ క్రమానికి లోబడాలిగా. నాకు భయం వేసింది, మందిరానికి వెళ్ళట్లేదు, ఆడికి వెళ్తే ఆ మతంలో దిగారు అనుకుంటాను. పుటిక్కర ప్రార్థన చేసుకున్నానే, ఆ ప్రార్థన చేయకపోయినా బాగుండేది అనుకుంటా. కొంతమంది సంగతులు, దేవుడు బాగు చేస్తే మందిరానికి వస్తావా, పాప జీవితాన్ని వదిలిపెట్టి బాప్తిసం తీసుకుంటావా? తీసుకుంటానయ్యా, ఇక అంతా నాకు యేసు ప్రభువేనయ్యా. బాగైన తర్వాత బాగవుతామని వచ్చాము, బాగుపడతామని వచ్చాము. మా ఊళ్ళు ఒప్పుకోరు, సంఘస్థులు ఒప్పుకోరు, మా సమాజం ఒప్పుకోరు. సమాజం నిన్ను బాగు చేయలేదు కదా, నీ భర్త నిన్ను బాగు చేయలేకపోయాడుగా, నీ భార్య నిన్ను బాగు చేయలేకపోయిందిగా, నీ బంధువులు నిన్ను బాగు చేయలేకపోయారుగా. బాగు చేసింది ఎవరు? యేసు ప్రభు వారు. మేము కానుక ఇచ్చాంగా. ఉపదేశ క్రమం ఏంటంటే, ప్రతి మనిషి నిజదేవుని తెలుసుకొని అప్పటి వరకు పాప జీవితంలో ఉన్నామని గ్రహింపు కలిగి ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టి ఆ పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకొని ఇక నేను దేవునితో నా జీవితాన్ని కొనసాగిస్తాను, నూతనంగా జీవిస్తాను, పరిశుద్ధంగా జీవిస్తాను అని తీర్మానం చేసుకోవడమే ఉపదేశ క్రమం. ఈ ఉపదేశ క్రమానికి ఎలాగ లోబడాలంటే హృదయపూర్వకముగా లోబడాలి, బలవంతంగా కాదు. ఇప్పుడు మత మార్పిళ్ళు మతంలో కలుపుతున్నారు, మాయ మాటలు చెప్పి అని ఒకటే గోల. వాళ్ళు అన్నం తినకపోయినా సరే అదే గోల. వాక్యంలో ఏముందంటే, మతం మారొద్దు, ఉపదేశ క్రమానికి లోబడండి. మనల్ని పుట్టించిన వాడు ఒక్కడే దేవుడు ఉన్నాడు, మనల్ని బ్రతికిస్తున్నవాడు ఒక్కడే దేవుడు ఉన్నాడు, మన మొర ఆలకించేవాడు ఒక్కడే దేవుడు ఉన్నాడు, మనల్ని బాగు చేసేవాడు, మన బాధలు పట్టించుకునేవాడు, మనల్ని ఆదరించేవాడు ఒక్కడే యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన చెంతకు రావటమే, ఆయన యొద్దకు వచ్చి ఆయనకు అంకితం అవ్వడమే. అది ఎలాగ జరగాలంటే హృదయపూర్వకముగా జరగాలి, బలవంతముగా కాదు. చెప్పండి, ఎలాగ జరగాలి? హృదయపూర్వకంగా జరగాలి. బలవంతంగా కాపురం అయిందండి, బలవంతంగా తప్పదు అన్నట్లుగా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అట్లా ఇక తప్పదులే, హృదయపూర్వకంగా లేదు. వదులుకోలేము, మన మనసుకు నచ్చినట్లుగా ఉండదు పరిస్థితులు. ఇట్లాంటి ఎన్ని పరిస్థితులు, ఎంత ఇదిగా ఉంటుందో, దారుణాలు చాలా కుటుంబాల్లో. హృదయపూర్వకంగా ఒక కుటుంబం కలిసిమెలిసి ఉంటే ఆనందానికి అవధులు ఉండవు, అక్కడ పరలోకం ఉంటుంది. బలవంతంగా చేసేది కాదు, జీవితం కాదు. ఇక అది ఏంటంటే ముళ్ళ కంపల్లో పోయి పడ్డాము అంతేకాదు. ఇది కుటుంబంలో జరిగే సంగతులు.
ఎవరైనా మిమ్మల్ని మీతో హృదయపూర్వకంగా మాట్లాడకపోతే, హృదయపూర్వకంగా మిమ్మల్ని ప్రేమించకపోతే, పైన మీతో మాట్లాడుతూ ఉంటే మీ మనస్సు నొచ్చుకుంటుంది, బాధపడుతుంది, ఎందులే అన్నట్లుగా. మీకు నాకు అందరి జీవితాల్లో ఇటువంటి సంఘటనలు ఎదురవుతానే ఉన్నాయి. మరి దేవుని దగ్గర దేవుడు అదే కోరుకుంటున్నాడు. యేసుప్రభు వారు స్వయంగా చెప్పిన మాట, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఆరాధిస్తారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. దూరంగా సంబంధ బాంధవ్యాల్లో ఉన్న సమాధానం ఎలా ఉంటుందో దేవుని దగ్గర కూడా దూరంగా ఉండి దేవుని ఆరాధిస్తూ ఉంటే దేవునికి ఆ భక్తునికి మధ్య, దేవుని ఆరాధించే వాళ్ళకి మధ్య సంబంధ బాంధవ్యాలు కూడా అంతంత మాత్రమే ఉంటాయి. నిజమైన సంతోషంతో ఉండదు, నిజమైన సమాధానం ఉండదు. నేను ఒకరోజు వీళ్ళ ఊరికి వెళ్ళాను, అక్కడ ప్రార్థన చేయడానికి. వీళ్ళ అమ్మ అదేదో అంటారు, రక్త సంబంధం ఆడబిడ్డ, అక్కడ ప్రార్థన చేసేటప్పుడు ఒక సంఘటన జరిగింది. పాస్టర్ గారు కూర్చో ముందే కూర్చోవచ్చు. పాస్టర్ నీకు తెలియదు, నాకు కూర్చో అని అన్నాను. అది నేను ఫస్ట్ టైం కదా అక్కడికి వెళ్ళింది. ఎవరు మాట్లాడట్లా, దెబ్బకి సైలెంట్ ఇంటుకుంటున్నారు. నాకేదో చెప్పబోయింది, వాక్యం అయిపోయిందాక మాట్లాడేవాళ్ళని అంతే. ఇదే చెప్పాను, వాక్యం అయిందాక మాట్లాడకూడదు. సంఘంలో స్త్రీ మాట్లాడకూడదని ఎందుకు చెప్పానంటే వాక్యం చెప్పకూడదని కాదు, ఉపదేశించకూడదని కాదు, సంఘం నడపకూడదని కాదు. స్త్రీ పెత్తనం నాశనానికి దారి తీసిద్దని పౌలు గారు ఆ మాట చెప్పారు. ఈ భాష గారు పక్కన నువ్వు మాట్లాడుద్దని అనగానే కట్ అవుతున్నాడు లోపల కాకుండా ఊరుకున్నాడు. వాక్యం అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారు మళ్ళీ చెప్పావు, పాస్టర్ గారు ఎవరు, మా మనిషి ఆయన మనిషా? ఆయన మనిషి, మాకు సంబంధం లేదు. ఇప్పుడు ఎవరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు? నన్నే వెనకేసుకొని ఆమెనే నేను చెప్తే ఎందయ్యా, వాళ్ళ మనసులో ఆ బాధ నా దగ్గర బయటపడిందండి. కలవకపోతే ఏదో ఒక రోజు ఎక్కడైనా బయటపడిద్ది, కలిసి ఉంటే ఎక్కడా బయటపడదు విషయం. అంటే వాళ్ళిద్దరి మధ్యలో సంఘటన హృదయపూర్వకంగా లేదు. ఆమె పాస్టర్ గారు, నేను పాస్టర్ గారిని మెలకుండా ఊరుకుంటున్నాడు. మన వల్ల కాదు అట్టయితే. ఇక మాట్లాడలేదు, నాతో కూడా మాట్లాడలేదు. మొహం లావు అయిపోయింది. మనమందరం దేవుని వాక్యానికి, దేవుని ఉపదేశ క్రమానికి లోపడకపోతే దేవుడు కూడా మొహం నల్లగా చేసుకుంటాడు. ఏంది వీళ్ళతో నాకెందుకే, దూరం అయిపోతుంది బాంధవ్యం. అప్పుడు ఏమవుతుంది? ఉపదేశ క్రమానికి లోబడాలి, దేవుని న్యాయానికి లోబడాలి, దేవుని నిర్ణయానికి లోబడాలి. హృదయపూర్వకంగా దేవుణ్ణి వెతకాలి, హృదయపూర్వకంగా దేవునికి మొరబెట్టుకోవాలి, హృదయపూర్వకముగా లోబడాలి, బలవంతంగా కాదు. ఇప్పుడు నేను ఏదైనా గట్టిగా చెప్తా ఉండొచ్చు, అది మీ మేలుకు. నేను గట్టిగా చెప్తాను, నేను అరుస్తానని భయంతో దేవుని దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. అమ్మో, నా దేవుడు, నా ప్రార్థన, నా కుటుంబం
నా దేవుని ప్రేమ నేను ఎడమవ్వకూడదు. ఆ భయంతో దేవుని సన్నిధానంలో ఉండాలండి. ఆశతో ఉండాలి దేవుని దగ్గర, హృదయపూర్వకముగా. చదవండి 4 సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. చాలు. దేవుని ఆజ్ఞలు ఎలా గైకొనాలి? ఒత్తిడితో కాదు, మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవుని ఆజ్ఞలు గైకొనాలి. బలవంతంగా కాదు. బలవంతపు ఆరాధనలు, బలవంత ప్రార్థన, హృదయాన్ని దూరంగా ఉండి చేసే ఆరాధన, అవి దేవుని దగ్గరకు వెళ్ళవు. దేవుని దగ్గర నుంచి మీకు సమాధానము రాదు. పెదవులతో కాదు ఆరాధన, హృదయాంతరంగంలో నుంచి ఆరాధన చేయాలి దేవునికి. హృదయపూర్వకంగా దేవుని ఆజ్ఞలు మనము గైకొనాలి, కష్టంతో కాదు. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. 781వ పేజీ. ఎఫ్రాయిము వారు బలాఢ్యుల వంటి వారగుదురు, ద్రాక్షారస పానము చేయువారు సంతోషించున్నట్లు వారి మనస్సును ఆనందించుదు, వారి బిడ్డలు దాన్ని చూచి ఆనందపడుదురు. యెహోవాను బట్టి వారు హృదయపూర్వకముగా ఉల్లసించుదురు. దేవుని బట్టి వారు హృదయపూర్వకముగా ఉల్లసించుదురు. ఎందుకు? దేవుడు మాకు ఈ కార్యం జరిగించాడు, దేవుని వలన మేము మేలు పొందాము, దేవుని శక్తి చేత మేము ఈ శ్రమలో నుంచి బయటపడ్డాము, దేవుని కనికరం వలన మేము ఆశీర్వదించబడ్డాము అని దేవుని బట్టి పైకి కాదు సంతోషించడం. దేవుడు చేశాడులే, చేశాడులే, దేవుడు మనకి ఏదో దేవుడు చేశాడులే, అలా కాదు. హృదయపూర్వకంగా ఉల్లసించాలి. మనుషుల ఆలోచన ఏంటి? ఒక్కోసారి గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే ఆరిపోకుండా ఉండిపోయింది. మన ప్రయత్నం కూడా ఉండాలి కదా, మన ప్రయత్నం కూడా ఉండాలి కదా. అంటే ఏంటి? నేను కష్టం చేశాను కదా, నేను ప్రయత్నం చేశాను కదా, నేను చాకిరీ చేశాను కదా. నేనంటున్నాను, ఆ చాకిరీ చేయడానికి, ప్రయత్నం చేయడానికి, ఆలోచన, చాకిరీ చేయడానికి మానసిక శక్తి, శరీర శక్తి ఇస్తున్నది ఎవరు? దేవుడు. అందుకని మనం మన విజయాలలో, మనకు వచ్చిన ఆశీర్వాదంలో, మనం పొందిన ప్రార్థన ఫలితాలలో యెహోవాను బట్టి ఉల్లసించాలి, దేవుని బట్టి మాత్రమే ఉల్లసించాలి. అది ఎలాగంటే హృదయపూర్వకముగా ఉల్లసించాలి, ఏడుస్తా కాదు, నీరసంగా కాదు, మనసులో ఏవో ఆలోచనలు పెట్టుకొని కాదు, నేను చేయకపోతే నేను కష్టపడబట్టే కదా అనుకొని కాదు, ప్రభువా నీవే నిజంగా నన్ను ఆశీర్వదించు అని హృదయపూర్వకంగా ఉల్లసించాలి, దేవునిలో ఆనందించాలి హృదయపూర్వకంగా. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం. యెహోవా
నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. వినండి, హృదయపూర్వకంగా దేవుణ్ణి వెతకాలి, హృదయపూర్వకంగా మొరబెట్టుకోవాలి, హృదయపూర్వకంగా దేవుని క్రమానికి మనము లోబడాలి, హృదయపూర్వకంగా దేవునిలో మనం ఆనందించాలి. నేను కూడా చేశాను కదా, మరి దేవుళ్ళు ఆనందించడం ఏంది, నా పేరు కూడా రావాలి కదా అనే ఆలోచన ఎవ్వరికి ఉండకూడదు. హృదయపూర్వకంగా ఒప్పుకోవాలి దేవుని కార్యాలను. ఇక్కడ రాయబడిన మాట, దేవుని ప్రక్కన నిలవబడాలంటే, దేవుని సముఖంలో నిలిచి ఉండాలంటే ఒక పని చేయాలి అందరూ. అది చేయకపోతే ఎవరు దేవుని దగ్గర నిలవబడలేరు, పారిపోతారు, దేవునితో జీవించలేరు. యథార్థమైన ప్రవర్తన కలిగి, ఏమి కలిగి? యథార్థమైన ప్రవర్తన కలిగి. ఎవరి పట్ల యథార్థమైన ప్రవర్తన? దేవుని దగ్గర అయితే మరి మనుషులు ఏమవ్వాలి? దేవుని బట్టి మనం మనుషుల దగ్గర యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి, నీతిని అనుసరించాలి. మనుషుల దగ్గర యథార్థమైన ప్రవర్తన లేకుండా యేసయ్యా నువ్వు నన్ను దోస్తున్నావుగా అంటే మనుషులకు అబద్ధం చేసి, మనుషులను మోసం చేసి, మనుషులను మాయ చేసి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుని సన్నిధానమునకు చేరదు. దేవుని పిల్లలమైన మనం యథార్థమైన ప్రవర్తన మనుషుల దగ్గర ఉండాలి, పిల్లల దగ్గర ఉండాలి. పొరుగు వారి దగ్గర మనం యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. అది దేవుడు చూస్తూ ఉంటాడు. మాయ చేయకూడదు. గతంలో మాయ అనేది మన జీవితంలో ఉంది. ఇప్పుడు జీవం కలిగిన దేవుని దగ్గరికి వచ్చాం, రోషం కలిగిన దేవుని దగ్గరికి వచ్చాం, పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వచ్చాం. ఇప్పుడు మనం దేవుని దగ్గర ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి? ఏ ప్రవర్తన కలిగి ఉండాలి? యథార్థమైన ప్రవర్తన ఉండాలి. ఇంట్లో మనిషి ఉన్నప్పుడు ఒక రకంగా, మనిషికి అయినప్పుడు ఒక రకంగా కాదు. వాళ్ళు ఆడవాడు కానీ మగవాడు కానీ. బయట దేవుడు చూడాలి, దేవుని పిల్లలు ఎవరు లేరుగా. ఇప్పుడు దేవుని పిల్లలు ఉన్నప్పుడే ఒక రకంగా ఉంటారు ప్రవర్తనలో, దేవుని పిల్లలు లేనప్పుడు ఇంకో రకంగా ఉంటారు. దేవుడు చూస్తూ ఉంటాడు. అలా ఉండకూడదు. నీతిని అనుసరించవచ్చు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించవచ్చు, హృదయపూర్వకముగా నిజం పలకాలి. అంటే నిజం కూడా పైపైకి చెప్తారా? మనలో ఉండవలసిన మంచి లక్షణం హృదయపూర్వకముగా నిజం పలకాలి. వాళ్ళు దేవునితో నివసించగలుగుతారు, దేవుని పర్వతం మీద నిలవబడగలుగుతారు, దేవుని ఎదుట నిలవబడగలుగుతారు. నీతిమంతులు సింహం వల్లే ధైర్యంగా ఉంటారని ఎందుకు చెప్పారంటే హృదయపూర్వకంగా నిజం పలికేవాళ్ళే. ఒక చిన్న అబద్ధం కొండను పేల్చినట్టు పేలుస్తుంది నీ జీవితాన్ని. చిన్న బొమ్మ పెడతారు, ఉప్పు కోరతారు, దాన్ని నిప్పంటిస్తారు. అది పగిలితే దాని శక్తి ఉన్నంత వరకు కొండను ముక్కలు తీసేస్తుంది. తుంపులు పెద్ద తుంపులు ముక్కలు చేసేస్తుంది. చిన్న బాంబు, చిన్న అబద్ధం చాలా ప్రమాదాలకు దారితీస్తుంది, దేవుడి నుంచి దూరం చేసేసేస్తుంది. హృదయపూర్వకముగా నిజము పలకాలి.
వాళ్ళు దేవుని ఎదుట దేవుని దగ్గర నిలవబడగలుగుతారు. మీ ఇళ్లలో జాగ్రత్త, దేవుడు చూస్తూ ఉంటాడు. ఏం జరుగుతుంది ఇప్పుడు? ఏం జరుగుతుంది? ప్రతి గృహంలో మాయా, మోసం, అబద్ధం. దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 31వ అధ్యాయం 21. 2వ దినవృత్తాంతాలు 31వ అధ్యాయం 21 వచనం చదవండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 31వ అధ్యాయం. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయంలోనేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరాధించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. ప్రతి పని, దేవుని ఆరాధించే విషయం, దేవుని సేవ విషయం, ధర్మశాస్త్రం విషయం, దేవుని మాటల విషయం, ధర్మమంతటి విషయం, తాను ఆరంభించిన ప్రతి పని. కొన్ని విషయాల్లో బాగుండి కొన్ని విషయాల్లో బాగుండకపోతే కాదు, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. ఇప్పుడు హృదయపూర్వకంగా దేవుని ఆరాధించడం వల్ల, హృదయపూర్వకంగా సేవ చేసినందువల్ల, హృదయపూర్వకంగా మందిరానికి వచ్చినందువల్ల ఆరంభించిన ప్రతి పని, చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి, ఆయన ఎలాగ చేశాడు చెప్పండి? ఎలాగ జరిగించాడు? అర్థం కావట్లేదా? మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా జరిగించడం వల్ల ఆయన వర్ధిల్లాడు. నువ్వు దేవుని పని విషయాల్లో హృదయపూర్వకంగా చేయగలిగితే దేవుడు వర్ధిల్ల చేస్తాడు. గొనుక్కుంటూ సణుక్కుంటూ లోలాలు తిట్టుకుంటూ బాగా నువ్వు చేసే పని వర్ధిల్లదు. ఎలా రావాలి దేవుని దగ్గరికి? కాబట్టి ఎలా రావాలి? హృదయపూర్వకంగా, ఒత్తిడితో వద్దు. వాళ్ళు చేస్తున్నారు, నేను కూడా వెళ్ళి చేయకపోతే ఎట్టా అనుకుంటూ వస్తే ఆశీర్వాదం వాళ్ళకి వెళ్ళిపోయింది. వాళ్ళని చూసి వచ్చాడు కాబట్టి, అమ్మో నా దేవుని పని నేను చేయాలి, ప్రతి పని అని ఉంది అక్కడ. సాకులు ఎప్పుడు పడతాయి అంటే మనసు లేనప్పుడు సాకులు వస్తాయి, వంకర మాటలు వస్తాయి. హృదయపూర్వకంగా ఎవరైనా ఒక పని పూనుకుంటే అక్కడ సాకులు ఉండవు, వంకర దారులు అసలు ఉండవు. ఆయన హృదయపూర్వకంగా ప్రతి పని జరిగించినందుకు వర్ధిల్లెను. దేవుడు వర్ధిల్ల చేశాడు. ఇప్పుడు మనం దేవుని పనిని ఎలా చేయాలి చెప్పండి? ఎలా చేయాలి? గట్టి చెప్పండి. కాసేపట్లో ఆపుతాను కానీ అన్నం తిందుకు కానీ నీరసంగా మాట్లాడు. అందరూ ఉపవాసం ఉంటారు మొత్తానికి. నేను 2 దాకా తిన్నాను. హాయివా మంచినీళ్ళే. ఎప్పుడన్నా వాకింగ్ చెప్పేటప్పుడు నీరసం చూశారు మొహం అసలు? ఎందుకు? నేను ఇష్టంగా పనిచేస్తున్నాను కాబట్టి. మీరు కూడా ఇష్టంగా వాక్యం వింటా ఉంటే నీరసం అనేది మీ మొహాల్లో కనబడదు. హృదయపూర్వకంగా ప్రతి పని, ఎవరో చెప్పాల్సిన పని లేదు, హృదయపూర్వకంగా పనిచేయండి, చిన్నదైనా పెద్దదైనా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ పనిని
వర్ధిల్ల చేస్తాడు. సగం మనసుతో ఏమన్నా అనుకుంటారేమో అన్న తాత్పర్యం కలిగి నువ్వు వచ్చి చేసే పని ఏది వర్ధిల్లదు. హృదయపూర్వకంగా దేవుణ్ణి వెతికితే, హృదయపూర్వకంగా మొర్రబెట్టుకుంటే, హృదయపూర్వకంగా దేవుని బట్టి మనం సంతోషిస్తూ ఉంటే హృదయపూర్వకంగా లోబడితే, దేవునికి లోబడి హృదయపూర్వకంగా ప్రతి పని మనం జరిగిస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే వర్ధిల్లు. దేవుడు వర్ధిల్లు చేస్తాడు. లేకపోతే అక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుంది. మన కుటుంబాలలో మనకు చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. దేనికి ఎదురవుతాయి? దేవుళ్ళు కొనసాగేటప్పుడు దేవుని పని చేయనీయకుండా ఆటంకాలు ఎదురవుతాయి. ఆటంకాలు ఎదురైనప్పుడు కొంచెం తొట్టుపడుతుంటే అది వేరు. కావాలని ఏదో ఒకటి చెప్పుకుంటే సరిపోయిద్దిలే అని కావాలని నువ్వు ఆగిపోయి సాగులు చెప్పావనుకో, నువ్వు చేసిన పని వల్ల ఉపయోగం ఏంటి? నీకు వర్ధిల్లతన ఆశీర్వాదం రాదు కదా. ఆశీర్వాదం ఉపయోగం ఏంటి? భార్యాభర్తలిద్దరి మధ్య ఉన్న సంబంధం కంటే ఎక్కువైన సంబంధం దేవునికి మనకు ఉన్నది. అది ఎలా జరిగించాలి చెప్పండి? ఎలా జరిగించాలి? మనస్ఫూర్తిగా, హృదయపూర్వకముగా. ఎప్పుడు జరుగుతుందంటే హృదయపూర్వకంగా ప్రతి వాళ్ళలో దేవుని ప్రేమను రుచి చూసి, దేవునిని కళ్ళారా చూసుకొని, ఆయన స్వరం విన్నవారి హృదయాలలో అమ్మో ఇక నా దేవుని కొరకు నేను ఏదైనా చెయ్యాలి, ఏదైనా చెయ్యాలి. సణుక్కుంటా కాదు, బాధతో కాదు, ఒత్తిడితో కాదు, హృదయపూర్వకంగా నేను చేయాలన్న తపన మొదలవుతుందండి. వాళ్ళు ఏదో అనుకుంటారు, వీళ్ళు ఏదో అనుకుంటారంటే నీకు ఆశీర్వాదం పోయింది. ఇవన్నీ మనం చేయాలి. ఇవి చేయవలసిన పనులు. ఏం జరుగుతుంది మనుషుల్లో? 2 సందర్భాలు. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 6వ వచనం. మూడులు మూడవాక్కులు పలుకుదురు. జాగ్రత్తగా మీ వంట పట్టించుకోండి. భక్తిహీనంగా నడుచుకొందురు. యెహోవాను గూర్చి కాని మాటలాడుచు, ఆకలి కొనిన వారి జీవనాధారం తీసుకొనుచు, దప్పికొనిన వారి పానీయము లేకుండా చేయుచు, హృదయపూర్వకముగా పాపము చేయుదురు. ఏం జరుగుతుంది భక్తుల్లో అంటే హృదయపూర్వకంగా పాపం చేస్తున్నారు. ఇది మాత్రం ఎలా చేస్తారంటే, పాపం చేయడం మాత్రం చెప్పండి ఎలా చేస్తారు? హృదయపూర్వకముగా. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రంగా కలగకపోవట చూచి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. హృదయపూర్వకంగా పాపము చేస్తారు. దేవుని పని విషయంలోనేమో నిర్లక్ష్యం, దుష్క్రియలు చేసే విషయంలో హృదయపూర్వకంగా. ఎందుకు చేస్తున్నారంటే, చిన్నది కానివ్వండి, పెద్దది కానివ్వండి, పాపం జరిగినప్పుడు వెంటనే దానికి ఫలితం వచ్చింది అనుకోండి, ఏం పుడుతుందంటే భయం వస్తుంది. అమ్మో దేవుడు నన్ను శిక్షించాడు, ఇక ఆ పని నేను చేయకూడదు అనే భయం వస్తుంది. అదే ఆ శిక్ష రాలేదనుకోండి, వెంటనే శిక్ష రాకపోతే భయం విడిచి ఇక భయం పోతుంది. ఏం కాలేదుగా, నేను ఈ పని చేస్తే నాకేమీ
కాలేదుగా అనుకొని ఇంకేం చేస్తారు? హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయండి. మొదట్లో ఆరాధన ప్రారంభించినప్పుడు చిన్న పాకాలు ఆదివారం వచ్చేవాడు చక్కగా. వాళ్ళ పశువులు కూడా ఆపి ఆరాధనకు వచ్చేవాడు. అంత దూరం వచ్చారు. ఎందుకు వచ్చేవాళ్ళు అంటే ఆదివారం పశువులు తోలుకొని వెళ్తే నష్టం వస్తుంది అని వాళ్ళందరికీ వాళ్ళే సాక్ష్యం చెప్పి ఆదివారం మేము వెళ్ళమయ్యా, పశువులు తోలుకొని వెళ్తుంటే చాలా నష్టం కలుగుతుంది, నేను వెళ్ళం అన్నదాకా వచ్చింది. ఇప్పుడు ఆ నష్టం కలగకపోతే ఆదివారం వెళ్ళేవాళ్ళే. భయం వచ్చింది, అమ్మో ఆదివారం నేను దేవుని సన్నిధికి వెళ్ళాలని. మధ్యలో ఒక ఆయన వచ్చి అడుగుతాడు, మొత్తాన్ని అందరికీ అడుగుతాడు. నేను ఒకసారి దేవుడికి చాలా కోళ్ళు ఇచ్చాను. ఒక కోడి ఉంచుకున్నాను, తెల్లది బాగుంది. వెంటనే ఆరాధన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి చూస్తే ఆ కోడి చచ్చిపోయింది. నాకు భయం వేసింది. దేవునికి ఇవ్వాలనుకుంది, వెంటనే ఇవ్వాలి. అదే అప్పుడు చచ్చిపోకుండా ఉన్నట్టయితే భయం వచ్చేది కాదు. చిన్నదైనా పెద్దదైనా తప్పు చేసిన వెంటనే శిక్ష వస్తే భయం వస్తుంది. దేవుడు కనికరించి ప్రేమ చూపిస్తూ ఉంటే అంటే వెంటనే పట్టకపోతే ఏమవుతుంది? చిన్నగా భయం అనేది తొలగిపోతుందండి. ప్రార్థన మానుకున్నప్పుడు దేవుడు వెంటనే ఒక ముట్టిగా గట్టిగా ఇస్తే అమ్మో వెళ్ళాలి దేవుని దగ్గర, కానీ భయం వచ్చింది. దేవుడు ఏం చేయకుండా కొంచెం ఈసారి వెళ్తానని ఆశీర్వదించి కొంచెం ఆశీర్వాదం ఇచ్చారనుకోండి, నేను వెళ్ళకపోయినా ఏం కావట్లేదు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అనే భావన వచ్చేసి దేవుని సన్నిధానంలో నిర్లక్ష్యం చేస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు వినండి విశ్వాసులారా, దేవుని పిల్లలారా, చూడకూడనివి ఏదైనా అట్లా చూసిన వెంటనే ఈ కళ్ళు మసక వచ్చేసి కనబడకుండా పోయిందనుకోండి, కనబడకుండా పోతే వెంటనే ఇక తప్పు చేసాము, వెంటనే ఈ కన్ను ఒకటి పోయింది అనుకోండి, ఇక రెండోసారి దాని జోలికి వెళ్తామా? ఇంతకుముందు పిల్లలు పెద్దవాళ్ళు కొట్లోకి వెళ్ళి 2 టమాటాలు మెలకుండా పొట్టలో వేసుకోండి. విశ్వాసులు కూడా ఉంటారు దాంట్లో. ఆ 2 టమాటాలు పొట్టలో వేసుకోవాలి, చేతికి గజ్జి వచ్చేసింది అనుకోండి, వెంటనే గజ్జి వచ్చింది అనుకోండి, ఇక రెండోసారి ముట్టుకుంటారా? ఇంకొకటి వస్తువులు ఎవరైనా ముట్టుకుంటారా? భయం విడిచి అంటే ఎందుకంటే ఏం జరగట్లేదుగా, ఏం కావట్లేదుగా అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, చాలా ప్రేమిస్తూ ఉన్నాడు. విలాప వాక్యాల్లో రాయబడిన మాట, హృదయపూర్వకంగా నరులకు ఆయన విచారమునైనను బాధనైనను కలగజేయుడు. కావాలని ఆయన నిన్నేం చేయడు. అసలు ఆయన కోరుకుంటుంది ఏంటంటే నువ్వు చేసే ప్రతి పని ఆయన ఆరాధించే విషయం, ఆయన వాక్యాన్ని గైకొనే విషయం, ఆయన పనిచేసే విషయం. ఎలా చేయాలి దేవుని సన్నిధానంలో? చెప్పండి ఎలాగా? హృదయపూర్వకంగా జరిగిస్తే మనకు మంచిది. ఆ జరిగించిన ప్రతి పని వల్ల వాళ్ళు ఏమయ్యారంటే అతను ఏమయ్యాడు? వర్ధిల్లెను. హృదయపూర్వకంగా పాపం చేయకూడదు, హృదయపూర్వకంగా దేవుణ్ణి మాట వినాలి, దేవుణ్ణి వెంబడించాలి, దేవునికి మొరబెట్టుకోవాలి, హృదయపూర్వకంగా నిజం పలకాలి, హృదయపూర్వకంగా ప్రతి పని మనము చేయాలి. ఈరోజు చక్కగా మీకు ప్రార్థన చేసుకోండి. మీ మనసు ఎలాగుంది దేవుని పట్ల? బాధతో ఉంటున్నారా? సణుగులతో ఉంటున్నారా? సణుగులతో దేవుని ఆరాధిస్తున్నారా? నిజంగా దేవుని ఆరాధిస్తూ ఉన్నారా? ఈ ప్రజలు ఈ పెదవులతో నన్ను ఆరాధిస్తారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంటుందని నిన్ను బట్టి చెప్పకూడదు. దేవుడు నీ పేరెత్తి చెప్పకూడదు. మనసారా దేవుని ఆరాధించాలి. ఈ దేవుడైన యెహోవా అద్వితీయుడు గనక ఆయన ఆరాధించువారు
పూర్ణ ఆత్మతో, పూర్ణ సత్యముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఆరాధించాలి. దేవుడు కోరుకుంటుంది అది. అప్పుడు మనకు విజయం వస్తుంది, సంతోషం వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది. హృదయపూర్వకంగా జరిగించిన పని వల్ల ఇది మీరు ఏది బలవంతంగా మాత్రం ఏది చేయొద్దు దయచేసి. ఒకవేళ అట్లా మనసులో బాధ కలిగితే మోకరించి అన్నం మానేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నా మనసు సరిగ్గా లేదు ప్రభువా, నాకు సహాయం చేయ అని బాగా ప్రార్థన చేసుకోండి. దేవుని ఆత్మ వచ్చి అలా తాకింది అనుకోండి. ఆ దేవుని ఆత్మ తాగుదల కలిగినప్పుడు మనలో ఆసక్తి వస్తుంది, దేవుని ప్రేమను రుచి చూస్తారు. అప్పుడు మీరు వద్దనే కొద్ది అన్ని పనులు హృదయపూర్వకంగా జరిగిస్తారు. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన.